ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా నేను డిసైడ్ అయిపోయాను. ఏం చేసినా మీ ఇద్దరిని ఒకటి చేయాలి అని. సమీరాని ఈ ఇంటి కోడలిగా తీసుకురావాలి. ఇది నా అజెండా. సో సమీరా, మర్దిగారు, ముందు జరిగింది వదిలేయండి. ఇప్పుడు మనం చేయాల్సిందేంటో చెప్తాను, మనసు పెట్టి వినండి. అర్థమైందా? ఓకే, అలాగే అనన్య. సరే, ఉంటాను. దర్శన్, ఏంటి నాన్న ఈరోజు షాప్కి వెళ్ళదంట? సీజన్ కదా. చిన్న పనుండి బయటకెళ్ళాను. బిజినెస్ టైంలో పనులేంటి దర్శన్? మరేం లేదు నాన్న, జూబ్లీ హిల్స్లో మన ఫ్లాట్ ఉంది కదా, దాన్ని క్లీన్ చేయించాను. అంత అర్జెన్సీ ఏముంది? అయినా ఫ్లాట్ క్లీన్ చేయించే అవసరం ఏమొచ్చింది? శరణ్య నేను అక్కడికి షిఫ్ట్ కావాలనుకుంటున్నాం. దర్శన్, కొంప తీసి వేరే కాపురం ఏవైనా పెట్టాలనుకుంటున్నావా? ఇక ముందు అక్కడే ఉండాలనుకుంటున్నాం. ఇక్కడేమైంది? ఇక్కడుండడానికి ఏంటి నీకొచ్చిన ఇబ్బంది? నా ఇబ్బందులేంటో చెప్పుకునే పరిస్థితుల్లో నేను లేను. చెప్పినా మీరు అర్థం చేసుకుంటారనే ఆలోచన కూడా నాకు లేదు. అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఎలా పడితే అలా బ్రతికేస్తాను, ఇంటి పరువును మర్యాదను బజారుకి ఈడుస్తాను, దయచేసి కుటుంబం అంతా సహకరించండి అంటే అలాగే బాబు, మాకంతకంటే ఏం కావాలి అని అనాలా? ఇదేనా నీ ఆలోచన? నిన్ను అర్థం చేసుకోవడం అంటే ఇదేనా? అమ్మా, నేను తీసుకుందేమీ తప్పుడు నిర్ణయం కాదు. ఓ, గొప్ప నిర్ణయమా? తప్పక తీసుకున్న నిర్ణయం. ఏంట్రా తప్పక తీసుకున్న నిర్ణయం? అసలు ఏమనుకుంటున్నావురా ఈ ఆనంద నిలయం గురించి? ఈ కుటుంబం ఇలా ఎప్పటికీ కలిసి ఉండాలని నాన్న బాబాయ్ మనకి మార్గదర్శకంగా ఒక దారి వేసి పెట్టారు. అమ్మ పిన్ని రెండు కళ్ళలా కనిపెట్టుకుని కాపాడుకుంటున్నారు. ఈ ఇల్లు అంటే ఇటుకలు సిమెంట్ కాదురా, ప్రాణం పోయినా తెంచుకోకూడని ఎమోషన్ ఉంది ఇక్కడ. దాన్ని తప్పేసి వెళ్ళిపోతానంటావేంటి? అసలు బుర్రుందా నీకు? చాలా మాట్లాడుతున్నావు అన్నయ్య. ప్రాణము ఎమోషన్ అంటూ ఇవాళ భలే మాట్లాడుతున్నావే. ఒకప్పుడు వీటన్నింటినీ తెంచేసుకుని వదిలేసుకుని నువ్వు పోయావుగా బయటకి. తిరిగి చేరగానే మళ్ళీ అతికించేసుకున్నావా? అతికించేసుకున్నావా? ఆ రోజు నీలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను కాబట్టే ఒక వెర్రి వేదలాగా బయటికి వెళ్ళిపోయాను. తప్పు తెలుసుకున్నాను కాబట్టే అలాంటి తప్పు నువ్వు చెయ్యొద్దని జాగ్రత్త చెప్తున్నాను రా. చెప్పేశావు కదా, ఇక నీ బాధ్యత నెరవేర్చావు. సైలెంట్గా ఉండు. దర్శన్, ఏంటి వెటకారం ఆడుతున్నావా? ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను. ఇది నా పర్సనల్ ఇష్యూ. కానీ నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళడం ఈ ఇంటి ఇష్యూ అవుతుంది. నీకు అర్థం అవుతుందా? మీరెందుకు నా ఫ్యామిలీ ప్రాబ్లం ని నెత్తి మీదేసుకుని ఇంటి ఇష్యూ ఎమోషన్స్ అంటూ ఇంత చిన్న విషయాన్ని అంత చేసి గుండెలు బాదుకుంటున్నారు? ఎవడి బతుకు వాడు బతికే స్వాతంత్ర్యం కూడా లేదా ఈ ఇంట్లో?
దర్శన్ ఎందుకు ప్రతిసారి ఇలా మాట్లాడుతున్నావు? అయినా నా ఫ్యామిలీ ప్రాబ్లం అంటావేంటి? ఫ్యామిలీ అంటే మనమందరం. అయినా మేమంతా ఒకటిగా నీ జీవితం బాగుండాలని మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి ఇలా పేరు చేసి మాట్లాడుతున్నావు? అయినా ఇంత సంస్కారం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు దర్శన్? పెద్దమ్మా, నా విషయంలో జోక్యం చేసుకోవద్దు, నన్ను రెచ్చగొట్టొద్దు. ఏమండి ఏమంటున్నాడో చూడండి. మాకు సంబంధం లేదా? ఆ? దర్శన్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో పెద్ద చిన్న కంటికి కనిపించట్లేదా నీకు? అమ్మా ప్లీజ్, దండం పెడతాను. శరణ్యతో కలిసి ఈ ఇంట్లో ఉండలేనని చెప్తున్నాను కదా. కలిసి ఉండాలంటే మేము వేరుగానే ఉంటాం. వేరే కాపురం అన్న మాట అంటే నువ్వు నా కొడుకు అన్న విషయాన్ని కూడా మర్చిపోతాను. ఈ ఇంట్లో నువ్వే కాదు, ఎవ్వరైనా గడప దాటి వెళ్ళటం, బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవటం రెండు ఒక్కటే. నాన్న, నేను శరణ్యతో కలిసి బయటకు వెళ్ళొద్దు అంటే ఈ ఇంటి నుంచి శరణ్యని పంపించేయండి. శరణ్యతో నాకు విడాకులు ఇప్పించండి. రే దర్శన్, దర్శన్ పిచ్చి పిచ్చేమైనా పట్టిందా దర్శన్? కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి శరణ్యని ఎలాగైనా ఈ ఇంటి నుంచి పంపించాలని చూస్తున్నావా? అదేగా మేము రాసుకున్న స్క్రిప్ట్. మీరు ఏదైనా అనుకోండి, మమ్మల్ని వేరే కాపురం పెట్టమంటారా? నాకు విడాకులు ఇప్పించి శరణ్యని వాళ్ళింటికి పంపిస్తారా? రై, సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నావురా. అయినా శరణ్య ఏం తప్పు చేసిందిరా విడాకులు అడుగుతున్నావు? మా కాపురంలో మాకు 100 గొడవలుంటాయి. అదంతా నీతో డిస్కస్ చేయాలా? ఆ? నా విషయంలో కలగజేసుకునే రైట్ నీకు లేదు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? రేయ్